అన్నా సిద్ధార్థ అన్న, ఎందుకన్నా ఇన్ని కష్టాలు ఎట్లా పడ్డావన్నా? అసలు ఏంటన్నా, అసలు నా కంటతడి పెట్టుకున్నా. నీ సినిమాలు ప్రతి సినిమాలు రొమాంటిక్ బాయ్గా చూసా, కానీ ఇంత ఫీల్ గుడ్ మూవీ చూడలే భయ్యా. నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోయే మూవీ భయ్యా. ఇప్పుడే 3BHK మూవీ చూశాను సిద్ధార్థ హీరోగా. సో యాక్టింగ్ చాలా బాగా చేశారు సిద్ధార్థ గారు, అండ్ శరత్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది ఒక ప్రతి ఒక్కరి మిడిల్ ఫ్యామిలీ కథ. సో మన కష్టాలు పడితే ఎన్ని కష్టాలు పడ్డా బాధలు వస్తాయి, గుండెలు పగిలిపోయే కష్టాలు వస్తుంటాయి. అయినా సొంత ఇల్లు కొనాలనే కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో లాస్ట్ సొంత ఇల్లు కొనాలనే కళ స్టోరీ ఇది. చాలా బాగా ఎమోషన్ అయితే చాలా బాగా పండింది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు, చాలా బాగా తీశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు ఒక ఎమోషన్కి వెళ్ళిపోతున్నాము. హీరోయిన్ గారు దీంట్లో చాలా బాగా యాక్ట్ చేశారు. తన యాక్టింగ్తోని ఒక మంచి యాక్టింగ్ చేశారు. దీంట్లో చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. ఎమోషన్ బాగుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి ఎమోషన్ ఎక్కువ ఉంది దీంట్లో, చాలా బాగా కనిపిస్తుంది. సిద్ధార్థ అన్న మనం ఒక లవర్ బాయ్గా చూసాము, దీంట్లో అయితే ఎమోషన్ చాలా బాగా చేశారు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత సిద్ధార్థ అన్న ఒక మంచి కంబ్యాక్ ఇచ్చే మూవీ ఇది. సో డోంట్ మిస్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇప్పుడే 3BHK సినిమా చూశాను. సినిమా అయితే చాలా ఎమోషనల్గా ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాల్సిన మూవీ అయితే. ప్రతి ఒక్కరికి ఒక కళ అనేది ఉంటుంది. అది ఆ కళ అనేది సిద్ధార్థ గారు చాలా బాగా తీశారు. సినిమా అయితే ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ సినిమాలో చాలా కష్టాలు పడ్డారు. అది ఒక్కొక్కసారి కట్టుకోవాలి, ఒకసారి కట్టడం మానేసి ఇట్లా చాలా డబ్బు దొరక్క చాలా ఇబ్బందులు పడి ఫైనాన్స్గా చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఇంటర్వెల్ నుంచి అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా నాకైతే సిద్ధార్థ గారు చిన్నపిల్లల క్యారెక్టర్ లాగా చాలా బాగా తీశారు. చాలా బాగా క్యూట్గా అనిపించారు ఈ సినిమాలో అయితే. ఇది పెద్ద హిట్ అనిపిస్తుంది, హిట్ కొడతారనిపిస్తుంది. చాలా బాగా తీశారు. బొమ్మరిల్లు తర్వాత ఇంకా చాలా సినిమాలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ సినిమా అయితే చాలా బాగా హిట్ అవుతుంది. చైత్ర గారు మాత్రం చాలా క్యూట్గా ఉన్నారు ఈ సినిమాలో. చాలా బాగా చేశారు. అన్నా చెల్లెల సెంటిమెంట్ కూడా చాలా బాగా చూపించారు. దేవయాని గారి క్యారెక్టర్ అయినా, శరత్ కుమార్ క్యారెక్టర్ అయినా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత శరత్ కుమార్ని చూశాను, చాలా బాగా తీశారు. సినిమా అయితే టోటల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. మీరైతే ఎమోషనల్ బాగా అవుతారు. ఈ మూవీకి వచ్చి తప్పకుండా ఫ్యామిలీతో వచ్చి ఫ్రెండ్స్తో రండి భయ్య, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. 3BHK మూవీ ఇది నిజంగా మన ఫ్యామిలీ జీవిత గాథే అనుకోవాలి. నిజంగాను ఎక్సలెంట్ మూవీ, చాలా బాగుంది. అంటే చానాళ్ళకి సిద్ధార్థలో ఒక మంచి యాక్టింగ్, అంటే ఈ మధ్యకాలం ఎన్ని సినిమాలైనా కొంచెం వెనక్కి వెళ్ళి, కాకపోతే ఈ సినిమా చూస్తే నాకు బొమ్మరిల్లు సినిమా మళ్ళీ మనసుకు హత్తుకుందనమాట. ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలనే ఒక కళ, అంటే సినిమా ఎలా నెరవేరింది, అలాగే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా సినిమాలో చాలా అంటే చాలా బాగా పండించారు. శరత్ కుమార్ తండ్రిగా ఒక యాక్టింగ్, ఆ సిద్ధార్థ్ గారు చెప్పుకోక్కర్లేదు. అలాగే చైత్ర గారు అయితే అప్పట్లో సాగరాల సినిమా తర్వాత ఇప్పుడు అంత క్యూట్గా కనిపించారు. వావ్, సూపర్. 3BHK మూవీ చూశాక నిజంగా మీరు ఖచ్చితంగా ఇల్లు ఇంకా కొనాలని ఒక తపన మీలో కలుగుద్ది ఫస్ట్ నుంచి కూడా. అంటే తను అనుకుంటాం, ఆ నాన్న వద్దంటాం, అలాగే వద్దన్నది పది కూడా ప్రేమ గురించి, ప్రేమ కూడా వద్దంటాడు, కానీ ప్రేమని తప్పని చేసుకుంటానని చెప్పి లాస్ట్ నాన్న చూసావు, నువ్వు ఎన్ని చెప్పి నీ మాట నాను, నా ప్రేమని నేను చేసుకుంటాం వల్ల నన్ను గెలిపించింది. అలాగే తను అనుకున్న ITI చదువు అలానే వద్దంటాడు, కానీ నేను చేస్తాను లాస్ట్ తను మళ్ళీ ITI చదివి మళ్ళీ తను ఒక అంత ఇల్లు కట్టి అమ్మ నాన్నే తన చెల్లిని తీసుకెళ్ళి ఆ ఇల్లు చూపిస్తే ఉందండి ఆనందం సినిమా. తప్పకుండా మీ ఫ్యామిలీని తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమా చూపిస్తే చాలా ఆనందపడతారు. ఒక మంచి సినిమా ఈరోజు మనం చూశాను అంటే ఈరోజు శుక్రవారం చాలా 3BHK డోంట్ మిస్. అలాగే మొత్తం ప్రొడక్షన్ వాల్యూస్, డైరెక్షన్ అంతా బాగుందండి. గుడ్ సినిమా అండి. హాయ్ అండి, ఇప్పుడే 3BHK మూవీ చూసాను, చాలా బాగుంది. ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ, ఫ్యామిలీ గురించి. ఇది కళ్ళకు గట్టినట్టు చూపిస్తారండి. ప్రతి ఒక్కరూ ఇది ఫ్యామిలీతో కలిసి వచ్చి చూడాల్సిన మూవీ అండి. ఎంత బాగుందంటే నాకు ఆ మూవీ చూస్తుంటే ఏడుపు వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఇల్లు కొనుక్కోవాలన్న ఆశ ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. ఆ ఇల్లు కొనుక్కోవాలి అన్న మూమెంట్లో ఎన్ని కష్టాలు పడుతారు అన్న గురించి ఈ మూవీలో చూపించిల్లు. సాంగ్స్ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగుంది. నాకైతే ఏడుపు వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, ఆ కళ నెరవేర్చుకోవడం కోసం వాళ్ళు చాలా కష్టాలు పడతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన మూవీ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే 3BHK మూవీ చూశాను. అసలు మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళ జీవిత కథ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టుకోవాలనే కళ అనేది ఉంటుంది. ఆ ఇల్లు కట్టుకోవాలనే కళని హీరో కానీ హీరో ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్స్ పడ్డారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, చివరికి కట్టుకున్నారా లేదా అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ శ్రీ గణేష్ గారు. సిద్ధార్థ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా శరత్ కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దేవయాని గారు కానీ హీరో చెల్లెల క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. అన్న చెల్లెల సెంటిమెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. శ్రీ గణేష్ గారు మంచి కాన్సెప్ట్ తీసుకొని సిద్ధార్థ గారికి మంచి బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చేశారు. ప్రతి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకోవాలనే కళ అయితే ప్రతి మిడిల్ క్లాస్కి ఉంటుంది. ప్రతి మిడిల్ క్లాస్ కనెక్ట్ అయ్యే విధంగా తీశారు సినిమాని. ఈ సినిమాలో సిద్ధార్థ గారు పడే స్ట్రగుల్స్ కానీ చివరికి ఆయన కళ నెరవేరిందా లేదా అన్నది ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. సినిమా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సూపర్గా ఉన్నాయి. అన్న ఇప్పుడే 3BHK మూవీ చూసానన్న. ఇది మన అందరి జీవిత కథ అని చెప్పుకోవచ్చు అన్న. ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారన్న. డైరెక్టర్ గారిని ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువే అన్న. హీరో సిద్ధార్థ్ గారి యాక్టింగ్ కానీ శరత్ కుమార్ గారి యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేశారన్న. చాలా బాగా అనిపించింది, చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. అండ్ నేను సినిమా చూస్తున్నంతసేపు మా నాన్న ఆశయము, నా ఆశయము, మనందరి ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ గుర్తొచ్చానా. చాలా బాగా కనెక్ట్ అయ్యాం మేమైతే. అంటే లైఫ్లో చాలాసార్లు మనం ఎన్నో ఎఫర్ట్స్ పెడతాం, ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ చాలా ఫెయిల్యూర్స్ వల్ల మనం కింద పడతాం, మళ్ళీ లేస్తాం. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ అవన్నీ అనగదొక్కుని మనం ముందరికి వెళ్ళిపోవాలనే ఒక థీమ్ అయితే నాకు బాగా నచ్చింది నా సినిమాలో. సో హీరోయిన్ మనం సప్త సముద్రాలు దాటి సినిమాలో చూసాము. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో చేసింది. అప్పుడు ఎంత క్యూట్ ఉందో ఇప్పుడు అంతకు మించి క్యూట్ అనిపించింది నాకు. అండ్ డైరెక్టర్ గారు ఇలాంటి సినిమాలు అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయడంలో మీరు 100% సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా అయితే. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు హార్ట్ టచింగ్ అనిపించింది. నేను చెప్తున్నా కదా, నేను సినిమా చూస్తున్నంతసేపు నాకు మా నాన్నగారే గుర్తొచ్చారు. సో చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న. ఇప్పుడే చూశాను 3BHK మూవీ అయితే ఫుల్ ఎమోషనల్ అన్న. ఒక పేదవాడి మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుద్ది అన్న. అంటే నేనైతే నిజంగా కనెక్ట్ అయ్యాను. ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది ఒకళ్ళ కళ కాదు, ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కళ అనేది చాలా నీట్గా చూపించారు. డైరెక్టర్ గారు ఎంత డెప్త్లో రాసుకున్నారంటే అంత డెప్త్లో రాసుకున్నారు. ఇంకా సిద్ధార్థ్ గారు యాక్టింగ్ అయితే అసలు ఇంకా చించేశారనమాట. మిడిల్ క్లాస్లో ఆ స్టార్టింగ్ స్కూల్ నుంచి మిడిల్ ఏజ్ వరకు చాలా ప్రాపర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ క్యారెక్టర్ కానీ చాలా బాగుందనమాట. అలాగే హీరోయిన్ చాలా మంచి పర్ఫామ్ చేసింది. ఆ చైత్ర గారి పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి అనమాట. ప్రతి సీను కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎక్కడ ఎంత పెట్టాలో అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ స్ట్రగుల్స్ చూపించడం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడాల్సిన సినిమా. ఒక పేదవాడి కళ అనేది ఇల్లు, అది అనేది ఎలా గెయిన్ చేశారనేది సినిమాలో చాలా బాగా చూపించారనమాట. సో అందరు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. శరత్ కుమార్ కానీ ఆ మదర్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ అందరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. 3BHK సిద్ధార్థ్ కెరీర్లో ది బెస్ట్ బ్లాక్ బాస్టర్ అనమాట ఈ సినిమా. థ్యాంక్ యూ. 3BHK మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఎమోషనల్ డ్రైవ్ అనుకోవాలి. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. మనకు ఒక మూవీ మనము ఆ సీన్ చూసి ఏడుస్తున్నామంటే ఆ మూవీ మాత్రము మన మైండ్కి మనకి హార్ట్కి టచ్ అయినట్టే. సిద్ధార్థ గారు అయితే ఈ మూవీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాకు శరత్ కుమార్ గారు తండ్రి పాత్రలో చేసారు. అసలు ఆయన క్యారెక్టర్ అయితే అసలు అన్కండిషనబుల్ అనమాట. ఎందుకంటే మా ప్రతి ఒక్క ఫాదర్ డ్రీమ్ ఉంటుంది, దాని తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అది ఎట్లా అచీవ్ అయ్యారు అని చెప్పేసి ప్రతి ఒక్క సీన్ మాత్రం కనెక్ట్ అయినా. కొంచెం యోగిబాబు గారు వచ్చి కొంచెం నవ్వుపిస్తాడు. కాకపోతే నేనైతే ఎండింగ్లో ఒక 10 minutes ఏడ్చిన. మళ్ళీ సీన్స్ వస్తుంటే ఒక ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయినా నేను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఇచ్చారు. మళ్ళీ మెయిన్ థింగ్ దీంట్లో హీరోయిన్ చైత్ర గారు అసలు 99 మూవీ నుంచి మళ్ళీ ఈ మూవీ వరకు అసలు తన పర్ఫార్మెన్స్ మాత్రం ఒక బెస్ట్ యాక్టర్ అవుతారు తను. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నేనైతే గణేష్ గారికి వాట్ ఏ డైరెక్షన్ సార్. అసలు ఎంత ఏడ్చినామంటే ఏడ్చేసి వస్తారేమో అని చెప్పేసి అనుకున్నాము. అంత ఏడిపించారు. ఏడుపు రాణాలు కూడా ఏడిపోస్తుంది దీంట్లో. మూవీ మాత్రం చాలా బాగుంది. సిద్ధార్థ గారు మీకు చాలా మూవీస్ తర్వాత ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిరు, అసలు డౌట్ లేదు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. 3BHK అనే మూవీ చూడడం జరిగింది భయ్య. నిజంగా సిద్ధార్థ గారి గురించి అయితే ఒకటి చెప్పాలి. ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకుంటూ మంచి స్టోరీ అనమాట. స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబం, ఒక ఇల్లు అనేది ఒక కళ.
ఆ కళ కోసం ఎన్ని కష్టాలు పడుతుంది అనేది ఒక సినిమా స్టోరీ అనమాట. ఈ సినిమా స్టోరీకి సంబంధించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఇంట్లో కూడా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇల్లు కట్టుకోవాలన్న ఒక ఆశ, ఆ ఆశకు వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి, స్ట్రగుల్స్ ఎలా ఉంటుంది అనేది సినిమా. మెయిన్గా చెప్పుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించి సిద్ధార్థ గారి యాక్టింగ్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్లో అయితే ఎలా ఉంటాడో అలా నీలం అయిపోయాడు. అలాగే శరత్ కుమార్ గారు నిజంగా చెప్పాలి, ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే ఇద్దరు క్యారెక్టర్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి మూమెంట్ కూడా సెంటిమెంట్ మూమెంట్ అనేది కూడా అంటే ఇది ఎలా ఉంటుందంటే 3 BHK మూవీ అనేది ఎలా అంటే మిడిల్ క్లాస్ వాడు ఏదో విధంగా ఏదో డబ్బు సంపాదించి రూపాయి కూడబెట్టుకొని డబ్బు సంపాదించి ఏదో ఇల్లు కట్టుకుందాం అన్న మూమెంట్లో ఏదో స్ట్రగుల్ రావడం, ఏదో ఇబ్బంది వల్ల ఆ డబ్బు అనేది ఇంకో దానికి పోవడం, లాస్ట్ క్లైమాక్స్లో ఇల్లు కట్టుకుంటాడా అనేది స్టోరీ అనమాట. మెయిన్గా వచ్చేసి ఏంటంటే సిద్ధార్థకి కెరియర్లో ఇస్ ద బెస్ట్ మూవీ. అలాగే నిజంగా చెప్పాలనుకుంటే మెయిన్గా ఇంకా మెయిన్ ఏంటంటే హీరోయిన్ గారు చిత్ర గారి గురించి చెప్పాలి. సప్త సముద్రాలు అనే సినిమా తర్వాత అంత క్యూట్గా అంత యాక్టింగ్ పరంగా చూసుకుంటే చాలా బాగా చేశారు. అలాగే ప్రతి ఒక్కరి క్యారెక్టర్, అలాగే మెయిన్ ఇంకా మన కమెడియన్ యోగి బాబా గారి గురించి చెప్పుకోవాలి. యోగి బాబా గారు ఎంట్రీ రాగానే తన క్యారెక్టర్ వైజ్గా స్మైల్ ఫన్నీ అంటే అంతసేపు అనేది సినిమా సెంటిమెంట్గా వెళ్ళుకుంటూ పోయి తర్వాతకి ఆ కామెడీ మూమెంట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా బాగుంది. అంటే సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది బోర్గా ఫీల్ అవుతారు, కానీ ఇది అసలు బోర్గా లేకుండా ఆ కష్టాలు కూడా ఒక హ్యాపీనెస్గా చూపించారు. చూసిన ఆ విధానం బాగుంది. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్గా డిఫరెంట్గా అనిపించింది. మంచి మిడిల్ క్లాస్ మూవీ భయ్య, ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది. ఈ రోజుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా అంటున్నా. అంటే సొంతింటి కళ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్, చాలా బాగుంది. సూపర్ భయ్య. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ 3 BHK భయ్య మంచి ఫ్యామిలీ మూవీ అండి. అంటే ఒక లైఫ్ జర్నీ కంప్లీట్, ఒక ఫాదర్ మదర్ సన్ డాటర్ స్టార్ట్ టు ఎండ్ నీట్గా కూల్గా ప్లెజెంట్గా. అంటే ఎవ్రీ ఇండియన్ మిడిల్ క్లాస్ లైఫ్ మెంటాలిటీ ఏంటంటే సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సొంత ఇంటి కళ గురించి త్రూఅవుట్ ద మూవీ టిల్ క్లైమాక్స్ మంచి భావోద్వేగాలు, మంచి ప్యూర్ ప్రాపర్ నీట్ ఎమోషన్స్. అంటే సిస్టర్ సెంటిమెంట్, బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కావచ్చు, సన్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ కావచ్చు, ప్యూర్ ఫ్యామిలీ నీట్గా ఉందండి. అంటే అరుణ్ విశ్వ గారు శాంతి టాకీస్ బ్యానర్ మీద చాలా టెక్నికాలిటీస్, ప్రొడక్షన్ వేల్సి చాలా బాగా తీశారండి. అంటే తెలుగు సినిమా ఇది అని అనిపిస్తుంది నీట్గా. బట్ తమిళ్ టు తెలుగు డబ్బుల్ మైన స్ట్రైట్గా అనిపిస్తుంది అండి. అంటే చాలా సిద్ధార్థ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, స్కూల్ ఏజ్ నుంచి వెళ్ళి జాబ్ లైఫ్ ఎర్లీ ఏజ్ నుంచి వెళ్ళి 35 ఏజ్ దాకా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అంటే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు సినిమాలో, ఇద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందండి. మస్ట్ వాచ్ ఫిల్మ్ అండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. భయ్య ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ డ్రామా ఇంత ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుందంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఓన్ హౌస్ అనేది చాలా పెద్ద కళ. జీవితంలో ఏది సాధించినా, ఎంత గొప్పగా ఎదిగినా సొంత ఇల్లు కట్టం అనే ఒక పదం చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. దాని కథే 3 BHK. చాలా ప్యూర్ అంటే ప్యూర్ ఎమోషనల్ డ్రామా. చాలా బాగా నచ్చేసింది. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడికి కళ్ళల్లోంచి నీళ్ళాగు. ఎందుకంటే మనం కూడా ఏదో రోజు చేయాలి, ఇది కష్టపడాలి అనే తత్వాన్ని పెంచుతుంది. సిద్ధార్థ గారి యాక్టింగ్, అందులో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు శరత్ కుమార్ గారు చాలా బాగా చేశారు. అసలు నేనైతే త్రోట్ ఎంజాయ్ చేశాను. కొన్ని పదాలు వాడతారు, ఇప్పుడు కష్టపడు ఫ్యూచర్ బాగుంటుంది, ప్రతిరోజు ఇవాళే అవుతుంటే ఫ్యూచర్ ఎప్పుడు వస్తుంది, ఎవరికి అర్థం కాని లాజిక్. నిజంగా ఆ పాయింట్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకు. త్రోట్ సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రతి ఒక్క సీన్ చాలా ఎంజాయ్ చేస్తాం. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ OTT. థ్యాంక్ యూ. సినిమా ప్రతి ఒక్కరి కళ. 3 BHK మూవీ ఏంటంటే అసలు నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికన్నా మిడిల్ క్లాస్ వాడనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఏంటంటే ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనే కళ అయితే ఉంటుంది కదా. అలాంటి సబ్జెక్ట్ దాని మీదే ఫైనల్గా తండ్రి ఎలాగైనా సొంత ఇల్లు ఒకటి కావాలని కొడుకులు చదివించడం, పిల్లల్ని కూతురు కొడుకుని చదివించుకొని సొంత ఇల్లు ఉండదు. సో పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ చదువులు అన్నీ అయిపోయిన తర్వాత జాబులు చేసిన తర్వాత సొంత ఇల్లు అయితే బాగున్నాం అనుకునే టైంలో ప్రతిదీ కూడా కొంతమంది టైంకి ఏదో ఒక ప్రాబ్లం రావడము, ఫైనల్గా ఇల్లు అయితే ఎలా కొన్నారు ఏంటి అనే దాని మీద మన కళ్ళకు కట్టినట్టు. అంటే మన నిజ జీవితంలో మనం ఎలాగైతే సొంత ఇల్లు కోసం కళలుగా అంటామో అలాంటి ఒక కళని ఒక మంచి పాయింట్ని తీసుకొని అటు ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా ఉంది. అంటే ఒక కొడుకు ఒక కూతురు ఉన్న ఒక ఫ్యామిలీ
వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఒక కొడుకు మీదో లేకపోతే ఒక కూతురు మీదో కాకుండా కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి బాధ్యతలు ఆయనకు జాబులు తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఏంటంటే మన నిజ జీవితంలో ఒక ఫుల్ ప్యాకేజ్ అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళినంత వరకు ఎన్ని రకాలు మనం బాధ్యతలుగా ప్రవర్తించాలి, ఎన్ని రకాల బాధ్యతలు ఉంటాయి అవన్నీ కూడా సినిమాలో చూపించారు. చాలా రోజుల తర్వాత సిద్ధార్థకు ఒక హిట్ పడిందని చెప్పొచ్చు. మంచి సినిమా కూడా మనకు వచ్చాడు. ఇంతకు ముందు వచ్చినవి చాలా సినిమాలు పోయాయి, అవి ఎవరికి ఎక్కలేదు. కానీ ఈ సినిమా మాత్రం ఎస్పెషల్లీ బాగుంది, అందరికీ ఎక్కే విధంగా ఉంది, ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. చాలామంది అంటే అంతేకాకుండా ఎంత సెంటిమెంట్ ఉందో అంత ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, అలాగే లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ స్టోరీ ఉంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిన ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ. ఈరోజు రిలీజ్ అయిన దాంట్లో మంచి ఫ్యామిలీ స్టోరీ మాత్రం 3BHK అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నచ్చే పాయింట్స్ అయితే ఈ సినిమాలో ఉన్నాయి, కనెక్ట్ అవుతాయి, అందరికీ కనెక్ట్ అవుతుంది.